హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు దిస్ సెషన్. సో, ఈరోజు మనం ఏం నేర్చుకుంటామంటే గూగుల్ కొలాబ్‌ని ఎలా యూజ్ చేస్తాము అండ్ కొలాబ్ వర్క్ స్పేస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. సో, దీనికోసం మనం ఏం చేస్తామంటే యూ కెన్ ఓపెన్ యువర్ క్రోమ్ బ్రౌజర్ గూగుల్ అకౌంట్. సో, మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఎవ్రీవన్ హాస్ ఎ గూగుల్ అకౌంట్ రైట్. సో, మీ గూగుల్ అకౌంట్‌లో సెర్చ్ బార్‌లోకి వెళ్ళండి. అండ్ దెన్ సెర్చ్ బార్‌లో జస్ట్ COLAB కొలాబ్, గూగుల్ కొలాబ్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకిలా సెర్చ్ చేయంగానే గూగుల్ కొలాబ్ అని చెప్పి కనిపిస్తుంది. సో, గూగుల్ కొలాబ్ మీద క్లిక్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకొచ్చిన ఫస్ట్ ఏదైతే పేజ్ వస్తుందో దాని మీద క్లిక్ చేయండి. వెల్కమ్ టు కొలాబ్ అని చెప్పొస్తుంది గదా! సో, దాని మీద నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, మీరలా క్లిక్ చేయంగానే చూసారా మీకు ఇలా ఇంటర్‌ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవన్నీ నా బిఫోర్ నోట్‌బుక్స్ అనమాట. సో, జస్ట్ క్లిక్ ఆన్ న్యూ నోట్‌బుక్ అండ్ మీరు న్యూ నోట్‌బుక్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇంటర్‌ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ విల్ సీ జస్ట్ వెయిట్ యాహ్! ఇలా మనకి ఓపెన్ అవుతుంది. ఓకే. ఈ కొలాబ్ వర్క్ స్పేస్ అంటే ఏంటి? అసలు ఏం చేస్తాం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. జస్ట్ అందరూ గనుక జస్ట్ ఒక కొలాబ్ మాత్రం ఇలా ఓపెన్ చేయండి. దిస్ ఈస్ వాట్ గూగుల్ కొలాబ్. కొలాబ్ మీరు చూస్తే గనక ఎందుకు యూజ్ చేస్తాం? ఫస్ట్ క్వెషన్ రైట్. మనకి మనం ఏం చేస్తాము ఫస్ట్ క్లాస్ ఎలా ఉంటుందని చెప్పాము. పైథాన్ యూజ్ చేసి డేటా అనాలిసిస్ ఎలా చేస్తున్నాము అనేది చూద్దాం. అదే కదా! సో, పైథాన్‌ని మనం కోడింగ్ రాయాలి కదా! మనం పైథాన్ ప్రోగ్రామింగ్ కోడింగ్ రాయాలా? యాక్చువల్‌గా సిస్టమ్ అనేది ఏం అండర్‌స్టాండ్ చేసుకుంటుంది? దానికొచ్చిన లాంగ్వేజ్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను మీతోని ఎలా కమ్యూనికేట్ అవుతున్నాను? ఐదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్‌లో కమ్యూనికేట్ అవుతున్నాను. సో, హ్యూమన్ బీయింగ్స్‌గా మీకు, నాకు అర్థమవుతది. బట్ సిస్టమ్‌కి అర్థం కావాలంటే ఏం చేయాలి? దానికి ఏదైతే లాంగ్వేజ్ వస్తుందో, ఆ లాంగ్వేజ్‌తోని నేను దానితోని కమ్యూనికేట్ అవ్వగలను. సో, సిస్టమ్‌కొచ్చిన లాంగ్వేజెస్ ఏమేమున్నాయి? చాలా ఉన్నాయి. జావా, సి ప్లస్ ప్లస్, పైథాన్ ఇలా. సో, మనం ఏం చేస్తామంటే ఫర్ డేటా అనాలిసిస్‌కి పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తాం. సో, పైథాన్‌ని యూజ్ చేయడం కోసం యాక్చువల్‌గా పైథాన్‌ని మనం ఏం చేసుకోవాలి? డౌన్‌లోడ్ జేసుకోవాలి. పైథాన్‌ని డౌన్‌లోడ్ చేసుకొని తర్వాత యూజ్ చేయాలి. బట్ ఈ కొలాబ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే, కొలాబ్ ఆర్ జుపిటర్ నోట్‌బుక్ ఆర్ వీఎస్ కోడ్. ఈ 3 వర్క్ స్పేసెస్ కూడా డేటా సైన్స్ ఆర్ డేటా అనాలిసిస్‌కి చాలా యూజ్ ఉంటుంది. చాలా హ్యాండీగా ఉంటుందనమాట. అందుకోసం నేను కొలాబ్ వర్క్ స్పేస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆఫ్టర్ దట్ వి కెన్ సీ జుపిటర్ నోట్‌బుక్ వర్క్ స్పేస్ ఎలా ఉంటుంది. అగైన్ వి కెన్ సీ వీఎస్ కోడ్ వర్క్ స్పేస్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలాబ్ వర్క్ స్పేస్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరేం చేస్తున్నారు స్టార్టింగ్ ఓపెన్ యువర్ క్రోమ్ బ్రౌజర్, సెర్చ్ ఫర్ గూగుల్ కొలాబ్ అండ్ ఇట్ విల్ ఓపెన్. టేక్ ఎ న్యూ నోట్‌బుక్ అండ్ దిస్ ఈస్ వాట్ ద ఇంటర్ఫేస్ లుక్స్ లైక్స్. ఓకే. సో, మనం ఎందుకు ఓపెన్ చేసాము, ఏం రాస్తున్నామో అర్థమైంది కదా! మనం పైథాన్ కోడ్ రాయడం కోసం గూగుల్ కొలాబ్ వర్క్ స్పేస్ యూజ్ చేస్తున్నాం. ఇందులో పైథాన్ బై డిఫాల్ట్ ఉంది యాక్చువల్లీ. ఓకే. ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేద్దాం. అసలేంటి అనేది. ఇక్కడ మీరు చూస్తే అన్‌టైటిల్ ఫైల్ డాట్ ఐపీవైఎన్‌బీ ఫైల్ అనుంది. అంతేనా? అంటే దీని ఎక్స్‌టెన్షన్ ఏంటి? ఐపీవైఎన్‌బీ అని. సో, దిస్ ఈస్ వాట్ పైథాన్ నోట్‌బుక్ అనమాట. ఓకే. ఐపీవైఎన్‌బీ అనేది పైథాన్ మనం నోట్‌బుక్ జుపిటర్ నోట్‌బుక్ కూడా మనకి సేమ్ ఇదే ఎక్స్‌టెన్షన్ అనేది వస్తుంది. లేదు నాకు ఈ నేమ్ అన్‌టైటిల్ అని ఉంది కదా! లేదు నేను దీనికి ఏదో ఒక నేమ్ ఇద్దాము అనుకుంటే జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ దట్ నేమ్. సీ లాస్ట్‌లో ఉన్న ఐపీవైఎన్‌బీ అనేది మీరు టచ్ చేయకండి. ఇది మాత్రమే నేను తీసిన. సో, థిస్ ఈస్ అవర్ పైథాన్ ఫస్ట్ క్లాస్ రైట్. సో, పైథాన్ క్లాస్ 1 అని పైథాన్ క్లాస్ అని చెప్పి నేను రీనేమ్ చేశాననమాట. సో, అగైన్ ఇది రీనేమ్ అయింది. ఓకే. అసలు ఈ ఇంటర్‌ఫేస్ ఏంటి? ఎలా ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూద్దాం. ఇక్కడ మీకు చూస్తే టెర్మినల్ కనిపిస్తుంది బిలో. ఓకే. ఇక్కడ గూడా మనం కోడ్ రాసుకోవచ్చు. మనకి వీఎస్ కోడ్‌లో కూడా టెర్మినల్ ఉంటుంది. లైక్ సీఎండీలో మనం ఎలా అయితే కోడ్ రాస్తామో, ఇక్కడ గూడా అలానే కోడ్ రాస్తామనమాట. సో, దిస్ ఈస్ వాట్ కంటెంట్. మనం ఇక్కడ కూడా కోడ్ రాయొచ్చు. ఎనీ కోడ్. ఓకే. మనం మాక్సిమం కోడ్ అనేది ఈ సెల్స్‌లో రాస్తాం. దీన్నేమంటామంటే మనం కోడ్ సెల్ అంటాం. ఓకే. దిస్ ఈస్ వాట్ కోడ్ సెల్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? నేను ఈ కోడ్ సెల్‌లో ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఏదో ఒక నేను 3+5 అని ఇచ్చాననమాట. అసలు 3+5 = 8 అని చెప్పి అది ఇస్తుందా? లేదా? ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ రన్ సింబల్ కనిపిస్తుంది. ఓకేనా? జస్ట్ ఆ రన్ సింబల్ మీద మీకు చూడండి నేను రన్ సింబల్ మీద కర్సర్ మెన్షన్ చేయంగానే ఏం కనిపిస్తుంది? కంట్రోల్ ప్లస్ ఎంటర్. సెల్ హాస్ నాట్ బీన్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ థిస్ సెషన్. ఇంకా నేనేం చేశాను? సెల్‌ని ఎగ్జిక్యూట్ అనేది చేయలేదు. ఒకవేళ నేను రన్ చెయ్యాలి అంటే, నేను డైరెక్ట్‌గా
ఇక్కడ రన్ సింబల్ మీద క్లిక్ చేసినా అది రన్ అవుతుంది. అదర్‌వైస్ వాట్ ఈస్ ద అదర్ కీవర్డ్ కంట్రోల్ ప్లస్ ఎంటర్. నేను కంట్రోల్ ప్లస్ ఎంటర్ చేసినా కూడా ఆ సెల్ అనేది రన్ అవుతుంది. నేను జస్ట్ రన్ జేస్తున్నాను. చూసారా? రన్ చేయంగానే ఎలా ఎగ్జిక్యూట్ అయింది ఏంటనేది గూడా ఇస్తుంది. మళ్ళీ నేనిక్కడ కర్సర్ మెన్షన్ చేస్తే ఎగ్జిక్యూటెడ్ బై నా నేమ్ ఇస్తుంది. ఎంతసేపు ఎగ్జిక్యూటెడ్ అయిందో కూడా చూపిస్తుంది. మీకు ఈ సెల్ రన్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే. నేను పైథాన్ అని చెప్పాను గదా! అదెక్కడుంది? సీ మీరిక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్‌లో జూస్తే మీకు రైట్ సైడ్ బాటమ్ కార్నర్‌లో కనిపిస్తుంది. రన్ టైప్ ఆప్షన్స్ అని చెప్పి. అండ్ ఇది ఈ టైంకి రన్ అయిందంట. రన్ టైప్ ఆప్షన్స్ చూసారా? పైథాన్ 3 అని కనిపిస్తుంది. అంటే ఏంటి కొలాబ్‌లో బై డిఫాల్ట్ పైథాన్ 3 అనేది యాడ్ అయ్యి ఉంది. సో, వి డోంట్ నీడ్ టు అగైన్ డౌన్‌లోడ్ పైథాన్. ఓకే. అండ్ చాలా హ్యాండీగా ఉంటుంది. చాలా బావుంటుంది కూడా. సో, ఇలా మనం రన్ చేస్తాం. సో, రన్ చేయడానికేంటి కంట్రోల్ ప్లస్ ఎంటర్. అదర్‌వైస్ జస్ట్ క్లిక్ ఆన్ దట్ రన్ సింబల్. నాకది అవుట్‌పుట్ ఇస్తుంది. సో, దీన్నేమంటాం మనం? ఇన్‌పుట్ అంటాం. థిస్ ఈస్ వాట్ వి కాల్డ్ యాస్ అవుట్‌పుట్. ఓకేనా? ఆ! దెన్ ఇంగా సో, ఓకే. నేను 3+5 అయిపోయింది. నేను ఇంకొక లైక్ 10+5 ఎంతో చూడాలనుకుంటున్నాను. మరి ఆ కోడ్ ఎక్కడ రాయాలి? ఇదే సెల్‌లో రాయాలా? లేదా నాకు కొత్త సెల్ కావాలంటే ఏం చేయాలి? అవును కదా! సీ మనకి ఇంకొక కోడ్ సెల్ కావాలి. కావాలి అంటే ఏం చేస్తామంటే ఇక్కడ మీకు ప్లస్ అని కనిపిస్తుందా? ఇన్సర్ట్ కోడ్ సెల్ బిలో అని చెప్పి కనిపిస్తుంది. అంటే ఏంటి? ఈ సెల్ కన్నా కిందన నాకు ఇంకొక కోడ్ సెల్ కావాలి అంటే కంట్రోల్+ఎంబీ ప్రెస్ చేయొచ్చు. థట్ ఈస్ వన్ ఆప్షన్. లేదు నేనిక్కడ కోడ్ మీద క్లిక్ చేసినా నాకింకొక సెల్ ఎగ్జిక్యూట్ అయింది రైట్? ఓకే. లేదు నాకు ఇంకొక సెల్ కూడా కావాలి. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ కంట్రోల్+ఎంబీ చేస్తే నాకు బిలో సెల్ యాడ్ అవుతుంది. కంట్రోల్+ఎంఏ చేశాననుకోండి నాకు ఈ సెల్‌కి అబోవ్ యాడ్ అవుతుందనమాట. లేదు నాకు జస్ట్ దీని మీదే నేను క్లిక్ చేస్తే నాకు ఇంకొక సెల్ యాడ్ అయింది. అదేంటిది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటంటే జస్ట్ మీరు కర్సర్ ఇలా మెన్షన్ చేస్తే చాలు. జస్ట్ కర్సర్ ఇలా తీసుకొచ్చి ఇలా ఇవ్వంగానే మీకు కనిపిస్తుందా కోడ్ అని చెప్పి? ఇదేం చేస్తుంది? ఈ సెల్ కన్నా అంటే సెకండ్ సెల్‌కి కిందన యాడ్ చేస్తుంది. లేదు నాకు సెకండ్ సెల్‌కి పైన రావాలి. సీ సెకండ్ సెల్‌కి పైన. మీరు జస్ట్ ఆ సెల్ పైన గాని, కిందన గాని ఇలా కర్సర్ మెన్షన్ చేస్తే చాలు. దిస్ ఈస్ వాట్ అబోవ్ సెల్. యాడ్ కోడ్ సెల్. సో, ఎక్కడ అబోవ్. యాడ్ కోడ్ సెల్ బిలో. ఓకే. నేను దీనికన్నా అబోవ్ యాడ్ చేయాలనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ దట్. అబోవ్ యాడ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ నేనిక్కడ కర్సర్ ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, నేనిప్పుడు 10+5 ఎంతో చూడాలనుకున్నాను. నేనిప్పుడు ఇందాక ఏంటి రన్ సింబల్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నేను కంట్రోల్ ప్లస్ ఎంటర్. ఓకే. ఇలా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. నేనిప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే కోడ్ ఓకే. నేను కోడ్‌కి పైన ఒక హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. అవును కదా! హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటే అగైన్ మీరు ఫస్ట్ సెల్ ఉంది. ఫస్ట్ సెల్ సెలెక్టెడ్‌లో లేకపోయినా కూడా నేను సెల్ ఇలా మిడిల్‌లో నేను ఎక్కడైతే కర్సర్ మెన్షన్ చెయ్యంగానే నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది రైట్. టెక్స్ట్ అని చెప్పి నేను ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే. టెక్స్ట్ మీద క్లిక్ చేయంగానే డబుల్ క్లిక్ ఆర్ ఎంటర్ టు ఎడిట్ అని ఉంది. అవునా? సో, నేనేం చేస్తానంటే జస్ట్ డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి ఇదేంటిది కోడ్ సెల్ కాదు. ఇది ఓన్లీ జస్ట్ టెక్స్ట్ రాయడం కోసం అంతే ఓన్లీ. అంటే అదేంటి పైథాన్ దాన్నేమి రీడ్ చేయదు. సో, ఏదైతే మనం ఈ కోడ్ సెల్స్‌లో రాస్తామో అది మాత్రమే పైథాన్ రీడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తది. బట్ ఏదైతే మనం టెక్స్ట్ సెల్‌లో రాస్తామో అది పైథాన్ అనేది రీడ్ చేయదు. అది జస్ట్ ఫర్ అవర్ రిఫరెన్స్ పర్పస్. సో, నేనేం చేస్తున్నానంటే బేసిక్స్ అని చెప్పి ఒక హెడ్డింగ్ ఇస్తున్నాను. ఓకే. ఇవ్వంగానే చూసారా నాకు ఈ రైట్ సైడ్‌లో ఇక్కడ కనిపిస్తుంది బేసిక్స్ అని జెప్పి. లేదు నాకు ఈ బేసిక్స్ అనే వర్డ్ బోల్డ్‌లో కావాలి. లైక్ థిక్ గ్రీన్ బోల్డ్‌లో కావాలి. కావాలి అనుకున్నప్పుడు నేనేం జేస్తాను, ఫస్ట్ ఆప్షన్ ఈస్ బోల్డ్‌కి డబుల్ స్టార్ బిఫోర్ అండ్ ఎండింగ్. అండ్ మస్ట్ అండ్ షుడ్‌గా గుర్తుపెట్టుకోండి. ఈ స్టార్స్ ఇచ్చినప్పుడు స్పేస్ అనేది ఉండకూడదు. లైక్ చూసారా? స్పేస్ నేను ఇవ్వంగానే ఏ బోల్డ్‌లోకి రాలేదు. స్టార్స్ కనిపిస్తున్నాయి. బట్ ఎప్పుడైతే స్పేస్ తీసేసానో మొత్తం బోల్డ్‌లో కనిపిస్తుంది. ఓకే. దిస్ ఈస్ వన్ ఆప్షన్. లేదు నాకు ఇలా నేను స్టార్స్ ఇవ్వలేను అనుకుంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు సెలెక్ట్ ద టెక్స్ట్. దెన్ సెలెక్ట్ జేసిన తర్వాత పైన బోల్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? క్లిక్ ఆన్ దట్ బోల్డ్. ఓకే. బోల్డ్ అయింది. రైట్. లేదు. నాకు బోర్డ్‌లో అయ్యి ఇంకా దాని సైజ్ అనేది చాలా పెద్దగా కనిపించాలి. పెద్దగా కనిపించాలి అంటే గనక యూ నీడ్ టు యాడ్ హాషెస్. చూడండి నేను ఎప్పుడైతే హాషెస్ యాడ్ చేశానో అది బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. హాష్ నేను యాడ్ చేసినప్పుడు స్పేస్ ఉండొచ్చు. నో ఇష్యూ. బట్ ఎప్పుడైతే హాషెస్ పెరుగుతాయో సైజ్ తగ్గిపోతది.
సీ ఒక హ్యాష్ పెడితే 2 హ్యాషెస్‌కి ఓకే. అండ్ 1 హ్యాష్‌కి ఇంకా పెద్ద సైజ్ కనిపిస్తుంది. ఓకే. నేను ఇలా కూడా కాదు. ఇలా సెలెక్ట్ జేసి ఇక్కడ టీటీ అని కనిపిస్తుందా? టోగుల్ హెడింగ్ అని చెప్పి జస్ట్ ఒకసారి క్లిక్ చేసామనుకోండి ఒక హాష్ అని యాడ్ అవుతుంది. అగైన్ ఇంకొకసారి క్లిక్ చేస్తే 2 హాషెస్. అగైన్ ఇంకొకసారి క్లిక్ చేస్తే 3 హాషెస్. ఇలా మనకి క్లిక్ అవుతాయన్నమాట. ఓకే. ఇదేంటి? నాకు హైలైట్ అవ్వడం కోసం. అగైన్ ఐ కెన్ ఇటాలిక్ కావాలంటే నేను ఇటాలిక్‌లో రాసుకోవచ్చు. ఓకే. బట్ దానికన్నా ముందు నేను దాన్ని సెలెక్ట్ చేయాలి కదా నీట్‌గా. వితౌట్ స్పేస్. యాహ్! నౌ నాకు బోల్డ్ ఇటాలిక్‌లో కనిపించాలంటే, ఇది ఇటాలిక్‌లో గూడా కనిపిస్తది. మనం ఇటాలిక్‌లో గూడా చూద్దాము. అండ్ దెన్ ఇక్కడ చూసారా? ఫార్మ్ యాస్ కోడ్ అని చెప్పి అది ఫార్మ్ కోడ్ కింద అండ్ ఇక్కడ ఏదైనా లింక్ ఉంటే గనక అది కాపీ అవుతుంది. లేదు నేనిక్కడ నా సిస్టమ్‌లో ఉన్న ఏదో ఒక ఇమేజ్‌ని తీసుకొచ్చి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్సర్ట్ ఎన్ ఇమేజ్ చూసారా? మీరిలా క్లిక్ చేయంగానే నా సిస్టమ్‌లో నా ఫోల్డర్‌లో ఏమేమైతే ఉన్నాయో, ఏ ఇమేజ్‌నైతే నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నానో, ఆ ఇమేజ్‌ని నేనిక్కడ తెచ్చుకొని జస్ట్ ఇలా చూపించాలనుకున్నాను. సో, ఇక్కడ క్లిక్ చేసి నేను ఆ ఇమేజ్‌ని ఇక్కడ డిస్‌ప్లే చేయొచ్చు. లేదు నాకు డబుల్ కోట్స్‌ని యాడ్ చేయాలంటే చేయొచ్చు. అండ్ అగైన్ నేనొక 2, 3 లైన్స్ రాసాను. ఆ 2, 3 లైన్స్‌కి నంబర్స్ అనేది యాడ్ అవ్వాలంటే యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ నంబర్ లిస్ట్. లేదు ఆ 2, 3 లైన్స్‌కి జస్ట్ ఒక డాట్స్ బుల్లెట్ బుల్లెట్స్ లిస్ట్ లాగా నాకు కనిపించాలి అంటే గనక క్లిక్ ఆన్ థిస్. లేదు నాకు ఒక హారిజాంటల్ రూల్‌లోనే కావాలి అంటే గనక ఇక్కడ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు లాటెక్స్‌లో కావాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఎమోజిస్‌ని యాడ్ చేయాలంటే క్లిక్ ఆన్ థట్ ఎమోజిస్. చూసారా మీరు క్లిక్ చేయంగానే చాలా లోడ్ అవుతున్నాయి. ఇవి ఏ ఇమేజ్ ఏదైనా సరే ఎమోజిస్‌ని ఏదైనా సరే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఏదో ఒక సింబల్‌ని. లేదు ఇక్కడ థిస్ ఈస్ రీపొజిషన్ ఆఫ్ మార్క్డ్ అంటే చూడండి నేను ఇక్కడ చేస్తుంటే నాకు ఎక్కడ రైట్ సైడ్‌లో కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్‌లో చేస్తే. లేదు నాకు పైన చేస్తే నాకు కింద కనిపించాలి అంటే గనక యూ కెన్ రీపొజిషన్. నో ఇష్యూ. జస్ట్ ఫర్ అవర్ విజువల్ పర్పస్ ఓన్లీ. ఇదంతా చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు క్లోజ్, క్లోజ్. అండ్ నేనిది చేసిన తర్వాత నాకిది కనిపించాలంటే జస్ట్ రన్ చేయండి అంతే. హౌ అబౌట్ రన్? జస్ట్ కంట్రోల్ ఎంటర్. సారీ షిఫ్ట్ ఎంటర్. మీరు షిఫ్ట్ ఎంటర్ చేస్తే ఏం చేస్తారు? అగైన్ నేను రీమోడిఫై చేసుకోవాలి. చూడండి ఇలా ఉన్నప్పుడు నాకిదే కనిపించాలి అంటే గనక, నేను నెక్స్ట్ సెల్ మీద క్లిక్ చేసేసినా కూడా నో ప్రాబ్లమ్. దాన్ని రన్ చేయాల్సిన పనే లేదు. లేదు నాకు మళ్ళీ నేను నో, నో నేను దీన్ని మోడిఫై చేయాలనుకుంటున్నాను అనుకుంటే, అగైన్ జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ థట్ కోడ్. ఆ సెల్ మీద డబుల్ క్లిక్ చేస్తే చాలు. ఇలా. ఓకే. సో, కొలాబ్‌లో ఏం చేస్తాము టెక్స్ట్ రాయాలంటే గనక ఇలా రాస్తాము. కోడ్ అయితే గనక ఇలా. ఏదైతే టెక్స్ట్ సెల్‌లో మనం రాస్తామో అది పైథాన్ అనేది రీడ్ చేయదు. బట్ మనం ఏదైతే కోడ్ సెల్‌లో రాస్తామో అది మాత్రమే పైథాన్ రీడ్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ కూడా చేస్తుంది. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ కోడింగ్. అండ్ కమింగ్ టు నాకు ఈ సెకండ్ సెల్ ఉంది చూసారా? ఈ సెకండ్ సెల్ నాకు ఫస్ట్ సెల్ కింద కన్వర్ట్ అవ్వాలి. లైక్ ఇదే ఫస్ట్ సెల్‌లా కనిపించాలి అంటే గనక జస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆప్షన్స్ మూవ్ సెల్ అప్ అండ్ మూవ్ సెల్ డౌన్. ఇది ఈ పర్టిక్యులర్ సెల్ కిందకి రావాలంటే నేను డౌన్ యారోని క్లిక్ చేస్తాను. లేదు నాకు ఈ పర్టిక్యులర్ సెల్ పైకెళ్ళాలంటే అప్ యారోని క్లిక్ చేస్తాను. దిస్ ఈస్ సంథింగ్ ఏఐ ఫీచర్ అండ్ నాకు ఈ సెల్ డిలీట్ అవ్వాలి అంటే గనక జస్ట్ కంట్రోల్ ఎండి డిలీట్ లేదు ఈ డిలీట్ సింబల్ మీద క్లిక్ చేసినా డిలీట్ అవుతుంది. అండ్ వి కెన్ హావ్ మోర్ ఆప్షన్స్ లైక్ ఆ సెల్‌ని సెలెక్ట్ చేయాలన్నా, ఆ సెల్‌కి లింక్‌ని కాపీ చేయాలన్నా, సెల్‌ని డిలీట్ చేయాలన్నా, ఆ పర్టిక్యులర్ సెల్‌ని కాపీ, కట్ చేయాలన్నా ఏదైనా సరే. అండ్ నాకు ఈ సెల్ పైకి రావాలనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ దట్. అది ఫస్ట్ సెల్ కింద మారుతుంది. ఓకే. బట్ ఫస్ట్ ఈ సెల్ రన్ అయింది కాబట్టి ఈ సెల్‌కే 1 అని వస్తుంది. సెకండ్ ఈ సెల్ రన్ అయింది కాబట్టి ఈ సెల్‌కి 2 అనే నంబర్ వస్తుంది. అండ్ నేను థర్డ్ ఈ సెల్‌ని రన్ చేశాననుకోండి ఈ సెల్‌కి 3 అనే నంబర్ వస్తుంది. అండ్ ఆ పర్టిక్యులర్ సెల్ ఎంత టైమ్‌లో రన్ అయింది, పైథాన్ ఎంత టైమ్‌లో ఆ పర్టిక్యులర్ సెల్‌ని రన్ చేసిందనేది మనకి ఈ లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ రన్నింగ్. అండ్ కమింగ్ టు ఫైల్. ఇక్కడ మీకు ఫైల్ కనిపిస్తుంది గదా! యెస్. ఈ ఫైల్ చూసారా? లొకేట్ ఇన్ డ్రైవ్ అని కనిపిస్తుంది. అండ్ నాకు ఇంకొక న్యూ నోట్‌బుక్ ఓపెన్ చేయాలంటే నేను న్యూ నోట్‌బుక్‌ని ఓపెన్ చేయొచ్చిక్కడ. అగైన్ నేను నా దగ్గర ఆల్రెడీ ఒక పైథాన్ నోట్‌బుక్ ఉంది. బట్ అది నా డౌన్‌లోడ్స్‌లో లేదా నా డెస్క్‌టాప్ మీద ఉంది. నేను దాన్ని మాత్రమే ఓపెన్ చేయాలనుకుంటున్నాను. దెన్ వి కెన్ గో విత్ ఓపెన్ నోట్‌బుక్. ఓపెన్ అనంగానే ఇలా కనిపిస్తుంది. నాకు ఆల్రెడీ ఉన్న నోట్‌బుక్స్ ఏ ఒకదాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. లేదు
నాకు నా డెస్క్‌టాప్ మీద ఉందంటే గో టు అప్‌లోడ్ అండ్ దెన్ క్లిక్ ఆన్ బ్రౌజ్. యూ కెన్ బ్రౌజ్. సో, మీ డెస్క్‌టాప్ మీద సెర్చ్ చేయండి. మీది ఏ ఫైల్ అయితే ఆ ఫైల్. మీరు డైరెక్ట్‌గా మీ దగ్గరున్న ఫైల్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి? నా దగ్గర ఆల్రెడీ ఒక జుపిటర్ నోట్‌బుక్ ఉంది. నేను దాన్ని మాత్రమే కొలాబ్‌లో ఓపెన్ చేసి చూసుకోవాలనుకున్నప్పుడు వి కెన్ గో విత్ ఓపెన్ జుపిటర్ నోట్‌బుక్. ఓకే. ఓపెన్ న్యూ నోట్‌బుక్. అండ్ ఈ పర్టిక్యులర్ నోట్‌బుక్ నేను రీనేమ్ చేయాలనుకుంటే యూ కెన్ రీనేమ్. ఇక్కడ చూసారా? లేదు ఈ పర్టిక్యులర్ నోట్‌బుక్‌ని సేవ్ చేయాలన్నా, డ్రైవ్‌లో సేవ్ చేసుకోవాలన్నా, లేదు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే చూడండి డౌన్‌లోడ్ అని కనిపిస్తుందా? ఈ పర్టిక్యులర్ ఐపీవైఎన్‌బీ ఫైల్‌ని జుపిటర్ నోట్‌బుక్ ఫైల్ గాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్‌గా పైథాన్ ఫైల్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వి కెన్ హావ్ 2 ఆప్షన్స్. ఓకే. డాట్ ఐపీవైఎన్‌బీ ఎక్స్‌టెన్షన్‌తో మనం డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. లేదు ఓన్లీ డాట్ పీవై ఎక్స్‌టెన్షన్‌తో కూడా డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. సో, థిస్ ఈస్ ఆల్ ఆప్షన్స్ ఫైల్‌కి అండ్ వి కెన్ ఎడిట్. సో, సెల్ ముందుకి లైక్ పైకి సెల్ పై సైడ్ మూవ్ అవ్వడానికి లేదా కిందకి మూవ్ అవ్వడానికి, ప్రీవియస్ సెల్‌కి ఎగ్జిక్యూట్ అవ్వడానికి అండ్ వ్యూ పర్పసెస్, ఇన్సర్ట్, రన్ టైమ్ అండ్ టూల్స్. అండ్ రన్ టైమ్‌లో జూస్తే గనక మీకు ఇక్కడ చేంజ్ రన్ టైమ్ అనే ఆప్షన్ కనిపిస్తదిక్కడ. ఓకే. అండ్ రన్ టైమ్‌లో మీరు జూస్తే రన్ ఆల్ అని ఉంది. అంటే ఏం చేశారంటే, నా దగ్గర ఆల్రెడీ ఒక 20 సెల్స్ కోడ్ ఉందన్నమాట. నేను ఆ 20 సెల్స్‌ని ప్రతిదాన్ని ఇక్కడ రన్ చేసి, మళ్ళీ కిందన రన్ చేసి, మళ్ళీ థర్డ్ సెల్‌ని రన్ చేయాలని అనుకోవట్లేదు. అన్ని సెల్స్ ఒక్కటేసారి రన్ అయిపోవాలనుకుంటున్నాను. అలా అనుకున్నప్పుడు ఓపెన్ చేసి రన్ ఆల్ అని చెప్పి ఇచ్చాననుకోండి, చూసారా? అన్నీ రన్ అయిపోతాయి. లేదు ఇక్కడ రన్ టైమ్‌లోకెళ్ళి రన్ ఆల్ అని ఇచ్చినా కూడా రన్ టైమ్. లేదు ద థర్డ్ ఆప్షన్ ఈస్ వాట్? కంట్రోల్ సారీ కంట్రోల్ ప్లస్ F9 క్లిక్ చేసినా కూడా రన్ అవుతాయి. లేదు నేను బిఫోర్ సెల్‌ని మాత్రమే రన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ కూడా రన్ చేయొచ్చు. అండ్ దెన్ సెల్ బిలో ఇంటరప్ట్ ద ఎగ్జిక్యూషన్. సో, యాక్చువల్లీ ఇంటరప్ట్ ద ఎగ్జిక్యూషన్ ఈస్ ఒక సెల్ రన్ అవుతున్నప్పుడు అది 5 మినిట్స్ నుంచి రన్ అవుతుందనుకుంటా. బట్ ఆ 5 మినిట్స్ నుంచి రన్ అయిన సెల్ నాకొద్దిప్పుడు. నాకసల అది చాలా టైం తీసుకుంటుంది. నాకు ఆ సెల్ రన్ అవ్వాల్సిన అవసరమే లేదు. నేను ఆ సెల్‌ని మధ్యలోనే ఆపేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మీరిక్కడ సెల్ మీద ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు సెలెక్ట్ దట్ సెల్. దెన్ గో టు రన్ టైమ్. దెన్ ఇంటరప్ట్ ది ఎగ్జిక్యూషన్. అప్పుడదేమవుతుందంటే రన్ అయ్యే సెల్ ఆగిపోతుంది. అదర్‌వైస్ మీరు రన్ అవుతున్నప్పుడు ఇదే రన్ సింబల్ మీద క్లిక్ చేసినా కూడా అది ఇంటరప్ట్ అయిపోతుందనమాట. లైక్ స్టాప్ అయిపోతుందని అర్థం. ఓకే. దెన్ చేంజ్ రన్ టైమ్ టైప్ అని ఉంది. జస్ట్ చేంజ్ రన్ టైమ్ టైప్ మీద క్లిక్ చేస్తే మీకిక్కడ కనిపిస్తుంది చూసారా? థిస్ ఈస్ పైథాన్ 3 వెర్షన్ ఆర్ ఉంది. ఇంకా జూలియా కూడా ఉంది. సో, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఆర్ లాంగ్వేజ్ యూ కెన్ చూజ్ ఆర్ లాంగ్వేజ్ అండ్ జూలియా యూ కెన్ చూజ్ జూలియా. బట్ ఫర్ నౌ వి ఆర్ యూజింగ్ పైథాన్ కాబట్టి మీరు పైథాన్ మాత్రమే ఉంచండి. అండ్ సీపీయూ కావాలంటే సీపీయూ, టీ4 జీపీయూ అండ్ వి5ఈ. సో, అండ్ ఇది టీపీయూ అన్నమాట. అంటే నాకు పెద్ద ప్రాజెక్ట్ ఫైల్ ఉంది. నాకు ఫాస్ట్‌గా రన్ అవ్వాలి అనుకుంటే గనక యూ కెన్ గో విత్ టీ4 అండ్ దెన్ సేవ్. ఓకే. దీస్ ఆర్ ద ఆప్షన్స్. అంటే రన్ టైమ్ చాలా ఫాస్ట్‌గా అవ్వడం కోసం. సీపీయూ స్లోగా అవుతుంది. నాకు ఫాస్ట్‌గా అయిపోవాలనుకుంటే గనక వి కెన్ గో విత్ చేంజ్ రన్ టైమ్. సో, రన్ టైమ్ చేంజ్ చేసుకొని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ చాలా ఫాస్ట్‌గా ఇంకా ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. ఓకే. యాక్చువల్లీ దిస్ ఈస్ ఆల్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నా దగ్గర ఇప్పుడు మనం డేటాని అనాలిసిస్ చేస్తాం. నాకు క్లయింట్ అనేవాళ్ళు డేటా ఇచ్చారు. నేను ఆ డేటాని జుపిటర్ నోట్‌బుక్‌లోకి లైక్ కొలాబ్‌లోకి ఎలా తీసుకురావాలి అనేది క్వెషన్ అవును కదా! సో, అంటే ఏంటి క్లయింట్ నాకు డేటా ఇచ్చాడు. ఆ క్లయింట్ ఇచ్చిన డేటాని నేను కొలాబ్‌లో ఎలా చూడాలి? అవును కదా! సో, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది రైట్? ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ కనిపించిన తర్వాత దాని మీద క్లిక్ చేయంగానే నాకిక్కడ అప్‌లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది రైట్? అప్‌లోడ్ టు ద టు సెషన్ స్టోరేజ్ అని. ఇక్కడ అప్‌లోడ్ సింబల్ మీద క్లిక్ చేయంగానే క్లయింట్ మనకి ఏదైతే ఇస్తారో అది నువ్వు డెస్క్‌టాప్ మీద సేవ్ చేసుకున్నావనుకో అక్కడి నుంచి తెచ్చుకో. లేదు నాకు డౌన్‌లోడ్స్‌లో ఏదో ఒక ఫైల్ ఉందనుకుందాము. ఆహ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గాని ఆర్ కామా సెపరేటెడ్ ఏదైనా ఉందేమో చూద్దాం. ఆహ్, యాహ్! సీ థిస్ ఈస్ వన్ ఆఫ్ ద డేటా సెట్. నాకిది క్లయింట్ ఇచ్చాడనుకో. నేను దీని మీద క్లిక్ చేశాను. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయంగానే చూడండి ఇదెలా ఇస్తుంది వార్నింగ్ అని ఇస్తుంది. దాని దాని మీనింగ్ ఏంటంటే, ఓకే. మీరు ఈ డేటా సెట్‌ని నిజంగానే చేయాలనుకుంటున్నాడా? యెస్. ఇట్ ఈస్ ఓకే. నో. నాకు ప్రాబ్లమ్ ఏం లేదు. జస్ట్ క్లిక్ చేయంగానే నాకిక్కడ ఫుల్‌గా అప్‌లోడ్ అయిపోయింది. రైట్ చూసారా మీరిక్కడ? సీఎస్‌వి ఫైల్ అండ్ నేనిక్కడ నాకు ఏంటి నా ఫైల్స్‌లో క్లయింట్ ఇచ్చిన డేటాని
ఉంచుకున్నాను. నేనిప్పుడు ఆ డేటాని ఇక్కడ చూడగలుగుతాను. హౌ అనేది మనం పాండాస్‌ని యూజ్ చేస్తాం అన్నమాట. పైథాన్‌లో పాండాస్ లైబ్రరీని యూజ్ చేసి ఈ డేటాని ఇక్కడ రీడ్ చేస్తాను. అది మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాము. ఫర్ నౌ ఈ ఫైల్స్‌ని ఎలా అప్‌లోడ్ చేయాలి అనేది ఇక్కడ. ఓకే. ఓకే. ఇదంతా గూడా ఓకే. నేను దీన్ని మళ్ళీ సో, ఇప్పుడు వాట్ ఈస్ వాట్ కొంచెం అర్థమైంది కదా మీకు. కొలాబ్ ఎలా యూజ్ చేస్తున్నాం అనేది. మనం కోడ్ రాస్తూ ఉంటే ఇంకా మీకు జస్ట్ ఈజీగా ఇంకా బాగా అర్థమవుతది. వెనెవర్ మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేసినప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతది. అండ్ ఇప్పటి వరకు ఓకే. నేను దీన్ని సేవ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. కంట్రోల్ ఎస్ చేశాను. చూడండి సేవింగ్ అని కనిపిస్తుంది ఇక్కడ మీకు. అండ్ ఇక్కడ గూడా కనిపిస్తుంది సేవింగ్ అనే ఆప్షన్. ఓకే. ఇది సేవ్ అయింది. ఆల్ చేంజెస్ సేవ్డ్ అని కనిపిస్తుంది. ఓకే. సేవ్ అయింది. నేను క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ టుమారో నేను ఇదే ఐపీవైఎన్బీ ఫైల్‌ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఎలా ఓపెన్ చేయాలి? అవును కదా! సేవ్ అంటే కంట్రోల్ ఎస్ చేశాను. సేవ్ చేశాను. ఓకే. క్లోజ్ చేసేస్తున్నాను చూడండి. యాక్చువల్‌గా ఈ కొలాబ్ అనేది ఎక్కడ సేవ్ అవుతుందంటే, మీరు ఏదైతే గూగుల్ అకౌంట్ వాడుతున్నారో, ఆ పర్టిక్యులర్ అకౌంట్ యొక్క డ్రైవ్‌లో సేవ్ అవుతుంది. ఓకే. నేను దీన్ని క్లోజ్ చేశాను. మళ్ళీ నేనిప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే, ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఓపెన్ చేసినప్పుడు చూడండి నా డ్రైవ్‌లో సేవ్ అయిందో లేదో చూద్దాము. ఐ కెన్ గో విత్ మై డ్రైవ్. నా డ్రైవ్‌లో చూసారా? ఏదైతే కొలాబ్ నోట్‌బుక్ మనం యూజ్ చేసామో, మన డ్రైవ్‌లో సేవ్ అవుతుంది. మన కొలాబ్ నోట్‌బుక్ స్టోరేజ్ కూడా లైక్ మెమరీ కూడా మన డ్రైవ్ నుంచే తీసుకుంటుంది. ఓకే. సో, నాకింకా 2 టీబీ ఉంది గాబట్టి నాకు ఓకే. ఇది చాలా తక్కువే ఉంది. అండ్ నేను దీన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను గదా! జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ దట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. అండ్ సేవ్ అయిందాన్ని మనం టుమారో మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో ఓపెన్ చేసి కంటిన్యూ చేయాలనుకుంటే ఎక్కడుంటుందో తెలియాలి కదా మనకి. సో, చూడండి ఓపెన్ అయింది. రైట్? లేదు ఇలా కాకుండా నేను ఇంకొక వేలో కూడా ఓపెన్ చేయొచ్చు. లైక్ ఐ కెన్ గో విత్ కొలాబ్. కొలాబ్‌ని ఓపెన్ చేయంగానే చూసారా? నాకు ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ సజెషన్స్ ఇస్తుంది చూసారా? ఓపెన్ నోట్‌బుక్. రీసెంట్ నోట్‌బుక్స్ మీరేమన్నా ఓపెన్ చేయాలనుకుంటున్నారా? వెల్కమ్ టు కొలాబ్. అంటే కొలాబ్ గురించి మనం ఏమైనా నేర్చుకోవాలంటే ఇక్కడ చూడొచ్చు. చూద్దాము. చూసారా ఇది సెకండ్ పైథాన్ క్లాస్ అని కనిపిస్తుంది. అదే కదా! మనం ఇప్పుడు జేసింది. సో, నేను దాని మీద క్లిక్ చేసిన వెంటనే గూడా నాకది ఓపెన్ అవుతుంది. ఇలా గూడా ఓపెన్ అవుతుంది. సో, మనం ఇలా సేవ్ చేసి నెక్స్ట్ క్లాస్‌లో ఓపెన్ చేస్తాము. అండ్ లేదు అనుకుంటే సో, దిస్ ఈస్ అనదర్ వే. ఓకే. జస్ట్ వెల్కమ్ టు కొలాబ్ అంటే అసలు అందులో ఏమేముంది? నేను కొలాబ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే, లైక్ నేనిప్పుడు చెప్పినయి అన్నీ నార్మల్‌గా మీకు చూడాలనుకుంటే గనక ఇక్కడుంటుంది వెల్కమ్ టు కొలాబ్‌లో మీరు ఇలా చూడొచ్చు. అండ్ ఇందులో